రైట్ వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. సో మనం ఆర్ఆర్బి గురించి డైలీ క్లాసెస్ అయితే చేస్తున్నాం. దిస్ ఇస్ ద థర్డ్ క్లాస్. రైట్, క్లాస్ నెంబర్ 3 ఫర్ రైల్వే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ దిస్ ఇస్ ద థర్డ్ క్లాస్. పర్సంటేజెస్ అనే టాపిక్ ఈ సెషన్ లో మనం మాట్లాడదాం. రైట్, ఆల్రెడీ యావరేజెస్ కంప్లీట్ చేశాను. రైట్, యావరేజెస్ అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్స్ 2 టాపిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత దిస్ ఈస్ ద థర్డ్ సెషన్ బేస్డ్ ఆన్ పర్సంటేజెస్. రైట్, సో బేసికలీ ఈ 3 టాపిక్స్ కనుక నేర్చుకుంటే మనం క్వాంటిటీ ఆప్టిట్యూడ్ సెక్షన్ మొత్తంలో ఫౌండేషన్ మనకి కరెక్ట్ గా ఫౌండేషన్ ఈ 3 టాపిక్స్ నుంచి బేస్ ఏర్పడుతుందండి. రైట్, ఎస్. సో ఈ 3 టాపిక్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి మనం. ఓకేనా? ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద పర్సంటేజ్? మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. 10th క్లాస్ లో నీ పర్సంటేజ్ ఎంత, లేకపోతే ఇప్పుడు డిగ్రీలో పర్సంటేజెస్ మాక్సిమం ఇప్పుడు అన్ని పాయింట్స్ వచ్చాయి కాబట్టి 10th ఇంటర్ లో డిగ్రీకి వచ్చేటప్పటికల్లా పర్సంటేజెస్. సో నీ పర్సెంట్ ఎంత? పర్సెంట్. సో 60% ఎలిజిబిలిటీ ఉంటేనే మీరు ఎగ్జామ్ కి క్వాలిఫై అవుతారు. సో ఇలాంటివన్నీ వస్తూ నోటిఫికేషన్ చూసినప్పుడు చూసుంటారు. సో కొంచెం ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇంత పర్సెంటేజ్ ఉంటేనే ఎలిజిబుల్. సో ఇలాంటివన్నీ డైలీ యాక్టివిటీస్ లో కూడా మనం పర్సెంటేజ్ వాడుతూనే ఉంటాం. రైట్, ఎస్. వాట్ ఈస్ ద పర్సెంట్? Right, per means out of every 100. Out of every 100. ఒక నెంబర్ ని 100 తో కంపేర్ చేయడమే నా పర్సంటేజ్ మీనింగ్. ఫర్ సపోజ్ నాకు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ చూసుకున్న తర్వాత నాకు 540 మార్క్స్ వచ్చినాయి అనుకున్నా. నేను రాసిన టోటల్ సబ్జెక్ట్స్ 600 మార్క్స్ కి 600కి 40 వచ్చినాయి అంటే పర్సంటేజ్. రైట్, పర్సంటేజ్ అంటే నీ పర్సంటేజ్ ఎంతో చెప్పమంటే రైట్, ఎస్. 9 times 54, 90% is my marks. దెన్ నేను ఎగ్జామ్ 600 మార్క్స్ కి రాస్తే నాకు 540 మార్క్స్ వచ్చినాయి. సో మై పర్సంటేజ్ ఈజ్ 90%. రైట్, ఎస్. ఒక నెంబర్ టు పర్సెంట్ కన్వర్షన్ చేయాలి అంటే, నెంబర్ ని పర్సంటేజ్ లోకి మార్చాలి అంటే ఇంటూ 100 చేయాలి. రైట్, ఎస్. సో 2 అనే ఒక నెంబర్ ఉంది విచ్ ఈస్ 200%. 1/4 అనే ఒక నెంబర్ ఉంది విచ్ ఈస్ 1/4 into 100, 25%. ఏదైనా ఒక నెంబర్ ని పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయాలి అంటే జస్ట్ మల్టిప్లై ఇట్ విత్ 100. దెన్ నా దగ్గర 1/7 అనే ఒక నెంబర్ ఉంది. జస్ట్ మల్టిప్లై ఇట్ విత్ 100. 1/7 into 100, 7, 14.28%. దెన్ 14.28%. అదే ఒక పర్సంటేజ్ ని నెంబర్ లో కన్వర్ట్ చేయాలి అంటే, పర్సంటేజ్ ని నెంబర్ లోకి తెచ్చుకోవాలి అంటే జస్ట్ 300%. జస్ట్ డివైడ్ ఇట్ విత్, ఇక్కడైతే మల్టిప్లై చేస్తారు, దీన్ని అయితే డివైడ్ ఇట్ విత్ 100. డివైడ్ విత్ 100 చేస్తే 3 ఇస్ ద నెంబర్. ఆర్ ఎల్స్ 25% అనే ఒక నెంబర్ ఉంది. డివైడ్ విత్ 100, 1/4. రైట్, 75% అనే ఒక వాల్యూ ఉంది. దెన్ డివైడెడ్ విత్ 100, 3/4. 62.5% అనే ఒక నెంబర్ ఉంది. డివైడెడ్ విత్ 100, దెన్ విచ్ ఈస్ 5/8. 12.5, 5 times 5/8. రైట్, ఒక నెంబర్ ని పర్సంటేజ్ లోకి మార్చాలి అంటే ఇంటూ 100 చేయాలి. ఒక పర్సంటేజ్ ని నెంబర్ లోకి మార్చాలి అంటే డివైడ్ విత్ 100. రైట్, ఈ సింపుల్ పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్, మనకి జనరల్ గా క్వశ్చన్స్ అడిగేటప్పుడు జనరల్ గా యూజ్ చేసే టర్మినాలజీస్. ఎక్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై? ఎక్స్ ఈజ్ వాట్ percentage of y.
వైలో ఎంత పర్సెంటేజ్, ఈజ్ బై ఆఫ్ అని మాట్లాడతాం. ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100 పర్సెంటేజ్ కావాలి అంటే ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100. వెరీ గుడ్. ఎస్. సో ఎక్స్ బై వై ఇంటూ 100 అని రాయాలి ఇక్కడ. అదే నెక్స్ట్, ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ దాన్ వై. ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ దాన్ వై. సో ఇప్పుడు పర్సెంటేజ్ కావాలి అంటే డిఫరెన్స్ అపాన్ స్మాలర్ వాల్యూ ఇంటూ 100. రైట్. డిఫరెన్స్ అపాన్ స్మాలర్ వాల్యూ ఇంటూ 100. అదే నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ దాన్ వై. సో ఇక్కడ పర్సెంటేజ్ కావాలి అంటే డిఫరెన్స్ తీసుకొని లెస్ అడిగారు కాబట్టి బిగ్గర్ నెంబర్ రాస్తారు డినామినేటర్ లో ఇంటూ 100. దెన్ మాక్సిమం ఈ 3 పాయింట్స్ తో నాకు పర్సెంటేజెస్ లో ఉన్న టాపిక్స్, పర్సెంటేజెస్ లో ఉండే రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని ఈ 3 పర్సెంటేజ్ కంపారిజన్స్ మీదే ఉంటాయి. తర్వాత సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ అని మాట్లాడుతూ ఉంటారు. సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్. రైట్. అందులో ఫస్ట్ ఎక్స్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది, తర్వాత వై పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది. ఓవరాల్ పర్సెంటేజ్ కావాలి అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100. xy by 100. X percentage increment, Y percentage decrement. So required percentage is X minus Y minus XY by 100. Next, X percentage decrement, Y percentage increment. చూడండి, minus X plus Y. ఈ డిక్రీజ్ అయితే నెగిటివ్ నెంబర్, ఇంక్రీజ్ అయితే పాజిటివ్ నెంబర్ రాసి XY by 100 ఇలా చేసుకోవాలి. నెక్స్ట్, ఈసారి రెండు డిక్రిమెంట్లే మాట్లాడదాం. ఎక్స్ పర్సెంటేజ్ డిక్రిమెంట్, వై పర్సెంటేజ్ డిక్రిమెంట్. సో ఓవరాల్ పర్సెంటేజ్ చేంజ్ ఈజ్ మైనస్ ఎక్స్ మైనస్ వై. ఇక్కడ ప్లస్ అవుతుందండి, మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ వై విచ్ ఈజ్ XY by 100. దెన్ ఎస్, ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే పర్సెంటేజెస్ లో టాపిక్ వచ్చేసి ఏ టాపిక్ అయినా మనం రిలేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ఫర్ సపోజ్ ఎలక్షన్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, పాపులేషన్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఆర్ఎల్స్ ఏదైనా ఒక పర్సెంటేజ్ ఇంక్రిమెంట్, పర్సెంటేజ్ డిక్రిమెంట్ అనే ప్రతి చోట నేను పర్సెంటేజెస్ అనే కాన్సెప్ట్ వాడుకుంటూ వెళ్ళొచ్చు. ఈజ్ ఏ వెరీ వాస్ట్ టాపిక్. రైట్. కంప్లీట్ మనము ఉన్న క్వాంటిటీ యాప్టిట్యూడ్ లో ఎన్నైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్ని కూడా పర్సెంటేజెస్ కి రిలేట్ చేసుకుంటూ తీసుకుని వెళ్ళిపోవచ్చు. రైట్. ఎస్ ఎస్. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ టైం క్వశ్చన్స్ ని బట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్ మాట్లాడుకుంటూ వెళ్దాం. రైట్. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. వాట్ పర్సెంట్ ఆఫ్ 120 ఈజ్, ఏం చెప్పాను, ఈజ్ బై ఆఫ్ రాయాలి అని చెప్పా. రైట్. రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఈజ్ పక్కన ఉన్న నెంబర్ 90, ఆఫ్ పక్కన ఉన్న నెంబర్ 120 ఇంటూ 100. పర్సెంట్ కావాలి అంటే ఒక నెంబర్ కి పర్సెంట్ కావాలి అంటే ఇంటూ 100 చేయాలి. వెరీ గుడ్. 3/4, 3/4 అంటే 75%. డన్. ఎస్. రైట్. డన్. ఎస్, 75% is the final answer for this question. Done. Yes. Next question. Y exceeds X by 20%, then X is less than Y by. Right. Y exceeds X by, X ni for suppose 100 అనుకుంటే Y అనేది 20% ఎక్స్ట్రా, 100 మీద 20% ఆఫ్ 100. రైట్. విచ్ ఈస్ టోటల్ 120. ఎక్స్ కంటే వై 20% ఎక్స్ట్రా. అలా అయితే ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ దాన్ అని అడుగుతున్నారు. ఎంత తక్కువ? 20 తక్కువ. దెన్
ఎస్ రిక్వైర్డ్ పర్సంటేజ్ ఈజ్ డిఫరెన్స్ అపాన్ లెస్ అన్నారు కాబట్టి మోర్ వాల్యూ బిగ్గర్ వాల్యూ డినామినేటర్ లో రాయాలి ఇంటూ 100 1/6 16 2/3 percentage 16 2/3 percentage done right okay done yes next after decreasing 24 percentage in the price of an article costs 912 find the actual cost let actual cost be 100 percentage ఈ 100% ని -24% చేశారట which is 76%. ఈ 76% వాల్యూ ఎంత చెప్తున్నారు దిస్ ఈస్ గివెన్ యాజ్ 912 100 లో నుంచి కొంత తగ్గించిన తర్వాత 912 రూపీస్ అయినాయి యాక్చువల్ ప్రైస్ ఎంత 100 రైట్ ఎస్ 76 1 time 76 difference is 11 plus 4 15 152 152 అంటే exactly 2 times 1200 is my final answer for this question. Third option is the correct answer. Then next one, how much 60% of 50 is greater than 40% of 30? First of all 60% of 50 ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ నుంచి నేను ఒక పాయింట్ మాట్లాడతా ఏ పర్సెంటేజ్ ఆఫ్ బి ఇస్ ఈక్వల్ టు బి పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఇలా అయినా రాసుకోవచ్చు దీన్నే నేను 50% ఆఫ్ 60 అని రాయొచ్చు 60లో హాఫ్ 50% అంటే హాఫ్ దిస్ ఈజ్ 30 ఒక నెంబర్ 30 గ్రేటర్ దాన్ 40% ఆఫ్ 30 40% ఆఫ్ 30 ఆర్ ఎల్స్ 40% అంటే 40% ని రిమూవ్ చేశారు అంటే డివైడెడ్ బై 100 హాఫ్ అంటే ఇంటూ 30 0 gets cancelled 4 3 times 12 ఈ రెండు నంబర్ల మధ్య రిక్వైర్డ్ డిఫరెన్స్ is 30 minus 12 which is 18 option A first option is the final answer for this question then right yes next question how much 80% of 40 is greater than 4/5 of 80% of 40 value 8 4 times 32 next 4/5 20 ఈ రెండిటికి డిఫరెన్స్ 12 fourth option 40% of a number is more than 20% of by 160 40% of a number is more అంటే సెకండ్ నెంబర్ ని సబ్స్ట్రాక్ట్ చేస్తే 20% of 650 లో ఈ వాల్యూ 190 వెరీ గుడ్ 40% of a number 40 by 100 which means 2/5 A is 190 plus 20% 10% 65 10% అంటే లాస్ట్ నుంచి ఏదైనా ఒక నంబర్ లో 100 లో 10% కావాలి అంటే లాస్ట్ లో ఉన్న నంబర్ ని తీసేస్తే సరిపోతుంది అదే 1000 లో 10% ఈజ్ దిస్ వాల్యూ 1250 లో 10% ఈజ్ దిస్ వాల్యూ రైట్ సో 65 into 2 130 అటువైపు మైనస్ ఉన్నదాన్ని ఇటు తీసుకుని వచ్చారు వెరీ గుడ్ ఏ వాల్యూ 5/2 times that of 190 plus 120 which is 200 plus 120 320 16 5 times 80 800 third option next 25% of 30% of 40% 45% is equal to 25% means divided by 100 half means 30 divided by 100 45 divided by 100 very good so 5 వచ్చేసి 9 times 5 20 times 0 0 పోయింది వెరీ గుడ్ 25 4 times 2 అనేది క్యాన్సిల్ అవ్వట్లేదు రైట్ వదిలేయండి సో 2 అనేది క్యాన్సిల్ అవ్వట్లా డినామినేటర్ లో న్యూమరేటర్ వాల్యూస్ అన్ని మల్టిప్లై చేసేసి రైట్ 45% ఒక్క 0 మాత్రమే తీసేద్దాం రైట్ 25 3 times 75
into 45 upon 100,000 and double zero. 75 into 45 value 3375. 75 45 multiplication, right? Yes. So 5 times 25, 7 4 times 5 4 times 20, 7 5 times 35, which is 55 57. Remaining number 5. 7 4 times 28, 28 plus 5 33. 3375 divided by 1 2 3 4 5. 5 zeros. 5 zeros అంటే 1 2 3 4 4 decimals 4 zeros పోయినాయి అంటే 0.03375. Done. 0.03375 is my final answer. Done. Next, 60% of a number is added to 120. The result is the same number. Right? ఒక number కి 60% of a number is added to 120. 60% of a number is getting with 120. Number itself means 100% of a. Right? 60% కి ఎంత పర్సెంటేజ్ యాడ్ చేస్తే 100% అవుతుంది? 40% యాడ్ చేస్తే 100 అవుతుంది. 40% is given as 20. 100% which is 300, exactly 3 times కాబట్టి. Then first option, very good. Next, 85% of a number is added to 24. The resultant is the same number. 85 కి ఇంకొక నంబర్ యాడ్ చేయడం వల్ల రిజల్టెంట్ సేమ్ నెంబర్. 15%. 85 కి 15% యాడ్ చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది, రైట్? ఆ 15% 24. ఫైండ్ ద నెంబర్. 100%. 5 3 times, 5 20 times, 3 8 times, 8 2 times. Very good. This is the final answer. Option, fourth option. Next, 40%. 40 is subtracted from 60% of a number. The resultant is right. 60% of a number లో నుంచి 40 subtract చేయడం వల్ల resultant is 50. 60% of that number would be 60% is 90. 100%. 100% is right. 15 4 times, 15 6 times, 4 25 times, 25 6 times, 150. Option, first option. Done. Next, 96% of population of a village is the total population. Then 96% value 23040, like 100% అడుగుతున్నారు. Then 96 2 times, 96 2 times which is 192. 192 2 times cancel చేస్తే 192. 38 remaining. 230 లో నుంచి 192 సబ్స్ట్రాక్ట్ చేస్తే 38. 384. ఎగ్జాక్ట్లీ మళ్ళీ దీన్ని డబుల్ చేస్తే 384. 240. 240 పక్కన 00. Then 240 పక్కన 00. Second option is the final answer for this question. Then next, if the price has fallen by 10%, what percentage of its consumption be increased so that the expenditure may be same as before? ఇక్కడ ఒక ఫార్ములా మాట్లాడతాను. ఎక్స్పెండిచర్ ఇస్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్సంప్షన్, రైట్? ఎక్స్పెండిచర్ నేను ఎంత ఎక్స్పెండ్ చేస్తున్నాను అంటే, ఫర్ సపోజ్ నేను డైలీ పెట్రోల్ కొట్టించుకుంటున్నాను. పెట్రోల్ 100 రూపీస్, నేను ప్రతిరోజు 2 లీటర్స్ కొట్టిస్తున్నాను అంటే నా ఎక్స్పెండిచర్ 200 రూపీస్. దెన్ పెట్రోల్ 100 రూపీస్, ప్రైస్ ఈజ్ 100 రూపీస్. నేను పెట్రోల్ కొట్టించినప్పుడల్లా కన్సంప్షన్ నేను వాడేది 2 లీటర్స్, అప్పుడు నా ఎక్స్పెండిచర్ 200 రూపీస్ అవుతుంది, రైట్? ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఏం చెప్తున్నాడు? ద ప్రైస్ హ్యాస్ ఫాలెన్ బై 10%. ఇనిషియల్ గా ప్రైస్ 10 అనుకుంటున్నా, టోటల్ 100 రూపీస్ అవుతాయి, రైట్? ఎస్. 10 kgs ఆఫ్ రైస్ ఆర్ ఎల్స్ 10 పెన్స్ కొంటున్నాను, ఈచ్ పెన్ 10 రూపీస్. ఈసారి ఏమైంది? ప్రైస్ ఫాలెన్ బై 10%. 10 లో 10% అంటే 1, అంటే 9 రూపీస్ అయిందిట. బై వాట్ పర్పస్? సో దట్ ఎక్స్పెండిచర్ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఎక్స్పెండిచర్ ఇంతే ఉండాలంట. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? ఏ వాల్యూ ఈజ్ 100/9, విచ్ ఈస్ 9 11 times 99, 11 1/9%. 11 1/9%, right?
ఇది 100/9, ఈ వాల్యూ 100/9, రైట్. ఈ వాల్యూ 100/9 అయితే ఇనిషియల్ గా ఎంత ఇంక్రిమెంట్, ద రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఈజ్ డిఫరెన్స్. ఇనిషియల్ గా 10 స్పెండ్ చేస్తున్నాడు, minus 100/9 upon 100 into 100, required percentage. 900 minus 100, 800/9, wait, 90 minus 100, wait, initial గా డిక్రీజ్ అవుతుంది పెరిగి, సో దట్ ఇంక్రిమెంట్ కదా, ఇంక్రిమెంట్ అంటే దిస్ వాల్యూ ఈజ్ మోర్ వాల్యూ. 100/9 మైనస్ 100/9 అంటే 99.11 పాయింట్ సంథింగ్ కదా, రైట్. 90, 100 మైనస్ 90, 10/9 అవుట్ ఆఫ్ 10 ఇంటూ 100. ఇనీషియల్ గా 10 ఉంది, దాంతో కంపేర్ చేస్తాం, రైట్. 10/9 into 10, which is 100/9, 11, 1/9%. 11, 1/9% is the final answer. Then, right, yes. Next question. Y exceeds X by 25%, 25% more, which is 1/4 more, right. X is less than Y by 1/3, 1/5, 1/X percentage more అయితే కనుక X is less than Y by, which is 1/X minus Y, X minus 1 decrement. Then 1/5, third option, or else Y exceeds X by X value 100 అనుకుంటున్నాం, రైట్. Y వాల్యూ 125. ఇప్పుడు రిక్వైర్డ్ పర్సెంటేజ్ 25 తక్కువ, రైట్. లెస్ దెన్ అన్నారు కాబట్టి 125 into 100, ఎగ్జాక్ట్లీ 5 times 20% is the final answer. Done, రైట్. ఎక్కువ అయితే దాన్ని డిక్రీజ్ చేయడానికి వాల్యూ, రైట్. సింపుల్ ఈక్వేషన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, X/Y పెద్ద వాల్యూ అయితే దాన్ని మళ్ళీ రివర్స్ తేవడానికి 1/X minus Y. అదే X/Y ఇంక్రిమెంట్ అయితే కనుక దాన్ని మళ్ళీ రివర్స్ తేవడానికి X/Y minus X చేయాలి. వెరీ గుడ్. Y minus X డిక్రీజ్ చేయాలి. దెన్ ఐదర్ 1/X కానీ ఆర్ ఎల్స్ X/Y అయితే డిక్రిమెంట్ చేయడానికి. దెన్ 25%, 1/4 వాల్యూ, ఆ 1/4 ఇంక్రిమెంట్ అయింది కాబట్టి 1/X ఇంక్రిమెంట్, దాన్ని మళ్ళీ అదే పొజిషన్ సెకండరీ వేరియబుల్ కంపేర్ చేసేటప్పుడు 1/X minus Y డిక్రిమెంట్ లో ఉంటుంది. వెరీ గుడ్. నెక్స్ట్, ద సాలరీ ఆఫ్ మిస్టర్ X ఈజ్ 30% మోర్ దాన్ దట్ ఆఫ్ మిస్టర్ Y, రైట్. X ఈజ్ Y కంటే 30% ఎక్స్ట్రా, 100, 130. వెరీ గుడ్. దెన్ ఫైండ్ లెస్ దాన్ ద సాలరీ ఆఫ్, ఏం చెప్తున్నాను, 3/10. ఇప్పుడు ఏం చేయాలి, 3/10 minus 3, which is 3/7. 1/7 అంటే 14.28%. 1/7 అంటే దీన్ని 3 times చేయాలి. 10 minus 3, then 30% more, 30/100 into 30/130 into 100, then 3/13, 1/X plus మైనస్ కాదు చేసింది, సారీ, Y plus X, సారీ. 1/X డిక్రీజ్ అయితే 1/X minus 1 ఇంక్రిమెంట్ అవుతుంది. రివర్స్ లో చెప్పాను, సారీ. డన్, రైట్. ఎస్, 3/10 ఇంక్రిమెంట్,
3/10 ఇంక్రీజ్ అయితే దాన్ని మళ్ళీ డిక్రీజ్ చేయడానికి 3/13 ఇంక్రిమెంట్. 3/13 into 100. Required percentage is 3/13 into 100. Very good. So 13 7 times 91, correct? 13 7 times 91. 3 times that of 100/13. Very good. 3 times that of 7, 8/13, correct? 3 7 times 21 plus 24 upon 13. Okay. 22 plus, wait, something is wrong here. Sorry. Right, 13 91 పోతే 9/13. Sorry, 9/13. 3 9 times 27. 21 plus 2 1/13, which is 23 1/13 percent. 23 1/13. Option third option is the final answer for this question. Sorry, ఈ క్వశ్చన్ సంథింగ్ మిస్టేక్ అయిపోయింది. సో ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే 1/x పర్సెంటేజ్ 1/x ఫ్రాక్షనల్ వాల్యూ ఇంక్రీజ్ అయితే 1/x-1 డిక్రీజ్ x+1 డిక్రీజ్ చేయాలి. ఆర్ఎల్స్ 1/x డిక్రీజ్ అయితే 1/x-1 ఇంక్రీజ్ చేయాలి. రైట్, x/y ఇంక్రీజ్ అయితే దాన్ని మళ్ళీ రివర్స్ రావడానికి x/y plus x చేయాలి. తర్వాత x/y ఫస్ట్ డిక్రీజ్ అయితే దాన్ని మళ్ళీ రివర్స్ చేయడానికి x/y minus x చేయాలి. వెరీ గుడ్. ఇంక్రీజ్ ఎగ్జాక్ట్ గా మళ్ళీ రివర్స్ వాల్యూ తేవడానికి. రైట్, ఈ 4 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. రైట్, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. In an examination, 38% students fail in English, 61% pass in Hindi, and 23% fail in both the subjects. Find the actual failure percentage. Right. English lo fail aina vallu, pass aina vallu. Fail aina vallu 38% ante remaining 62% pass aina vallu. Alage Hindi lo 61% failures pass. Right, pass వచ్చేసి 61, fail వచ్చేసి 39%. ఓవరాల్ ఫెయిల్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఫెయిల్ క్యాండిడేట్స్ గురించి చెప్తున్నారు. ఫెయిల్డ్ ఈజ్ 23%. బోత్ ఫెయిల్ అయ్యారంట. వెన్ డయాగ్రామ్ మోడల్ అంటామండి దీన్ని. రైట్, ఇంగ్లీష్ హిందీ రెండిట్లో కామన్ గా ఫెయిల్ అయిన వాళ్ళు 23%. ఇంగ్లీష్ మొత్తంలో ఫెయిల్ అయిన వాళ్ళు 38. అంటే 23 + 15 ఈజ్ 38. 23 + 16 ఈజ్ 39. ఓన్లీ ఇంగ్లీష్ అయితే 15%. ఓన్లీ హిందీ అయితే 16%. దెన్ ఎస్. సో ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా ఫెయిల్ అయిన వాళ్ళు, ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఓవరాల్ ఈజ్ 15 + 23 + 16, 38 + 16, 54% overall failure. Actual failure percentage. Third option is the final answer for this question. Then, right? Yes. Next question. Two numbers respectively more than third number. Find the percentage of first to that of second. Very good. Two numbers A, B, C. మొత్తం 3 నెంబర్స్ అనుకున్నాం. 2 నెంబర్స్ ఆర్ థర్డ్ నెంబర్ కంటే థర్డ్ నెంబర్ 100 అయితే ఫస్ట్ నెంబర్ 120, సెకండ్ నెంబర్ 125. ద పర్సెంటేజ్ వాట్ ఈజ్ ఫస్ట్ నెంబర్ రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఈజ్ బై ఆఫ్ 120 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 125. వెరీ గుడ్. 25 5 times, 25 4 times, 5
24 times, so 24 4 times, so 96%. Third option is the final answer for this question. Then next, A sells his goods 50% cheaper than B, but 50% dearer than C. Very good. A to B రేషియో మాట్లాడుతున్నారు, విచ్ ఇస్ 1:2. B 2 రూపీస్కి సెల్ చేస్తుంటే దానికంటే 50% తక్కువ, రైట్. బట్ డియరర్ దాన్ A to C మాట్లాడుతున్నారు, రేషియో ఈజ్ 2:1. 50% ఎక్కువకి అమ్ముతున్నట్ట, రైట్. 2:3, సారీ. దీనిలో 50% వాల్యూ 1, రైట్. 2:3. సి 2 రూపీస్కి అమ్మితే దానిలో 50%, 2లో 50% 1 రూపీ, ఆ 1 రూపీ ఎక్స్ట్రాకి సెల్ చేస్తున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు ముగ్గురిని కంపేర్ చేస్తే ఏ ఇక్కడ 3 వాల్యూ, ఇక్కడ ఏ 1 వాల్యూ. సో ఈ రేషియోని 3తో మల్టిప్లై చేస్తే A:B:C ఈజ్ 3:6:2. ద చీపెస్ట్ ఈజ్ సి. సి 2 రూపీస్కి సెల్ చేస్తుంటే ఏ, రైట్. ఏ ఏమో 3 రూపీస్కి, బి ఏమో 6 రూపీస్కి సెల్ చేస్తున్నారు, రైట్. రైట్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. ద శాలరీ ఆఫ్ ఎ టైపిస్ట్ వాజ్ ఫస్ట్ రైజ్డ్ బై 10% అండ్ దెన్ సేమ్ వాజ్ రెడ్యూస్డ్ బై 5% ఇఫ్ ప్రెసెంట్లీ, రైట్. వాట్ ఈస్ ద ఒరిజినల్? ఒరిజినల్ ఎంతో నాకు తెలుసా, తెలియదు. ఏ రూపీస్, అదే ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 10% ఇంక్రిమెంట్ అంటే 100 ఉంటే అది 10% ప్లస్ అయ్యి 110 అవుతుంది. 110%, 110/100, 110/100. తర్వాత ఏం చేస్తున్నారు, సేమ్ వాజ్ రెడ్యూస్డ్ బై 5%. 100లో నుంచి 5 తగ్గుతుంది అంటే 95/100. సేమ్ వాజ్ 1045. వెరీ గుడ్. 0 గెట్స్ క్యాన్సిల్డ్. 11, 9 times 99, 5 times 95, 95 gets cancelled. A value 1000. A is 1000 rupees. Third option is the final answer for this question. Done. Right. First incremented 10%, 110/100. So చూడండి మళ్ళీ రాస్తున్నాను, రైట్. ఏ అనేది టోటల్ 100% అయితే 100 మీద 10% ఇంక్రిమెంట్ అయింది. తర్వాత ఈ టోటల్ 100లో నుంచి 5% డిక్రిమెంట్ అయింది. ఫైనల్ గా వాల్యూ వచ్చేసి 1045, రైట్. అదే ఈ వాల్యూ. డన్, రైట్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. The tax of a commodity diminished and its consumption increases by the effect in revenue. Revenue అడుగుతున్నారు. సేమ్ ఇందాక ఎక్స్పెండిచర్ ఇస్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్సంప్షన్, అలాగే ట్యాక్స్ ఇంటూ కన్సంప్షన్, రైట్. ట్యాక్స్ ఆఫ్ ద కమోడిటీ diminished by, right. Consumption increases by. Revenue is equal to tax into consumption. Revenue is tax into consumption, right. Okay. Diminished by 20%. 20% అంటే 1/5. 15% అంటే 3/20. Let the 20, right. ట్యాక్స్ 5 రూపీస్ అనుకుందాం, దానిలో 20 రూపీస్ కన్సంప్షన్ అనుకున్నాం, రైట్. ఎస్. ఇనీషియల్ గా టోటల్ 100 రూపీస్, 25 times 100. ఇప్పుడు 20% డిక్రిమెంట్ అవ్వడం అంటే 1 తగ్గింది అంటే 4. నెక్స్ట్ 20లో నుంచి 3 తగ్గింది, 20లో నుంచి 3 తగ్గడం అంటే 17. 17 4 times 3/20, 3 రూపీస్ by 2 times 10, 17 4 times. Diminished tax increases by, consumption increases by, so 23 అవ్వాలి. Then, right. Yes. 20 plus 92 అని రెవెన్యూ 100 మీద 8 డిక్రిమెంట్, decreases by 8%. And consumption increases by 15%. And, right. Yes. Next question. A candidate got 35% of the votes polled and he lost to his rival by, very good. What were the, how many votes were casted? Let the casted votes be 100.
క్యాస్టెడ్ ఓట్స్ అంటే ఓటు వేసిన వాళ్ళు 100A అనుకుందాం, రైట్? 100%. A candidate got 35% of the votes polled. ఒక పర్సన్ కి 35A వచ్చినాయి అంటే అదర్ పర్సన్ కి 65A వచ్చి ఉంటాయి. అండ్ హీ లాస్ట్ హిస్ రైవల్ బై, ఇక్కడ డిఫరెన్స్ ఎంత, విచ్ ఈజ్ 30A. ఆ 30A వాల్యూ మాట్లాడుతున్నారు, రైట్? ఎస్, హౌ మెనీ ఓట్స్ casted? 100A మాట్లాడాలి. 0 0 3 7 times 5 times 7500 is the final answer. 7500, first option is the correct answer for this question. Done. Next, the price of the gold increases by find how much quantity of ornaments must be reduced so that expenditure remains the same. Price is equal to expenditure into consumption, right? Yes. So first of all, price increases by 10 అనుకున్నా, total 100. Expenditure is equal to price into consumption. Very good. Right. Yes. So gold price, gold increases by 15. Right. How much ornaments must be reduced so that expenditure remains the same? Right. 100 ఉండాలి. A value, A is 100 by 15. Very good. Required percentage is 100. Price reduce అవ్వాలి. 10 minus 100 by 15 upon 10 into 100. ఫస్ట్ ఇనిషియల్ ప్రైస్ తో కంపేర్ చేస్తున్నాను, రైట్? ఎస్. సో ఈ వాల్యూ వచ్చేసి 0 0 పోయింది. 15 150, 50 by 15 into 100 into 10, sorry, 500 by 15, right? 500 by 15, 15 3 times 45, 500 upon 15, 15 3 times 45, మళ్ళీ 50, 33 1/3%, 33 1/3%. ఆప్షన్ థర్డ్ ఆప్షన్. లేకపోతే ఆర్ ఎల్స్ 100 by 3, 100 by 3 అనగానే 33 1/3%. Yes. 50% ఇంక్రిమెంట్ అవ్వడము అంటే 1/2 గెటింగ్ ఇంక్రీజ్డ్. సేమ్ అదే 1/3 డిక్రీజ్ చేయాలి. ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాము. 1/3 అంటే 33 1/3%. రైట్, రైట్. హాఫ్ ఇంక్రీజ్ అయింది అంటే 1/x ఇంక్రీజ్ అయింది అంటే దాన్ని 1/x + 1 డిక్రీజ్ చేయాలి. వెరీ గుడ్. 1/x + 1 1/3. దిస్ ఈస్ 33.33%. వెరీ గుడ్. నెక్స్ట్, subtracting 10% from x is the same as multiplying x by what number? Subtracting 10% from x. Subtracting 10% from x. X minus 10% అంటే 10/100 is the same as x into some number. By what number? 100 by 100 x. 10% from x, 10x, right? 10% of the number is multiplying with exactly 90%. చూడండి, 100 minus 10, 90 upon 100 into x equal to x into a. A value 90 by 100 అంటే 90%. 90%. Done. Right. Second option is the final answer for this question, right? Next question. If the numerator of a fraction increased by 20% and denominator diminished by 25, the value of the fraction is 2/15. Initial 100A అనుకుంటున్నా, fraction ని 100B అనుకుంటున్నా, right? ఇప్పుడు ఈ fraction లో numerator of the fraction increased by 120/A. Next, denominator diminished by 75B. The value is 2/15. 15 5 times 75, 10 0 పోయింది. A by B is 1/12. 1/12. First option is the final answer for this question. Then, right, right. Next one. An engineering student has to secure 36% marks to pass. He got 130 marks and fails by 14 marks. Right, the maximum percentage. ఒక పర్సన్ పాస్ అవ్వాలి అంటే 36% కావాలట. కానీ ఒక
ఒక మెంబర్కి వన్ ఆఫ్ ది క్యాండిడేట్కి 130 మార్క్స్ వచ్చి ఇంకొక 14 మార్క్స్ వచ్చి ఉంటే పాస్ అయ్యేవాడు. అంటే 36% వాల్యూ 130 ప్లస్ 14, రైట్, విచ్ ఈస్ 144, which is 144. 100% ఆఫ్ ది మార్క్స్ ఎంతో మాట్లాడమంటున్నారు, రైట్. 36 రైట్, డబుల్ 36 4 times, 400 is the final answer for this question. Then 36 4 times 144. Very good. Next, A and B salaries together amounts to A spends 95% and B spends 85% of his. If the now savings are same, very good. A and B together salaries is 100A and 100B అనుకుందాం. Salaries together is 2000. A spends 95% and B spends. Now their savings are same. అంటే 95 స్పెండ్ చేసేస్తే 5% ఈజ్ సేమ్ యాజ్ 85 స్పెండ్ చేసేస్తే 15%. A by B 3:1. A plus B 2000. Total 4 parts 2000. Total 4 parts 2000. ఈ టోటల్ 4 parts 100A 100B. 100A upon 100B. ఇదైనా this is equal to same as A by B. And A by B total number of parts, which is right 2000. అడిగిన క్వశ్చన్ A's salary 100A అనుకుందాం. 100A or else 3 parts value 4 5 times 25, 3 times 15, 1500 is the final answer for this question. Then fourth option is the correct answer, right. Yes. Then next question. A salesman terms were changed from a flat commission of 5% of his sales to a fixed salary of 1000 plus 2.5% commission on all sales, excluding rupees 4000. If his remuneration as per new scheme 600 more than previous scheme, his sales were worth. Very good. ఒక పర్సన్ కి ఇనిషియల్ గా 5% కమిషన్ ఇచ్చేవాడు. ఇప్పుడు అలా కాకుండా 1000 రూపీస్ ఫిక్స్డ్ శాలరీ ఇస్తూ 2.5% కమిషన్ ఇచ్చాట. అలా ఇవ్వడం వల్ల పాతదానికి వచ్చేదానికంటే ఇప్పుడు 4000 ఎక్స్ట్రా రూపీస్ వచ్చినాయి, రైట్. సారీ, ఎక్సీడింగ్. ఎప్పుడు ఈ కమిషన్ శాలరీ ఇచ్చి ప్లస్ 2.5 కమిషన్ శాలరీ ఇచ్చేస్తున్నాడు. 2.5% కమిషన్ ఎప్పుడు ఇస్తున్నాడు? 4000 రూపాయల కంటే ఎక్కువ సెల్ చేసినప్పుడు ఇస్తున్నాడు. అలా చేయడం వల్ల ప్రీవియస్ కంటే ఇప్పుడు 600 రూపీస్ ఎక్స్ట్రా వస్తున్నాయి, రైట్. ఒక ఎగ్జాంపుల్తో మాట్లాడదాం. నేను ఒక సేల్స్ మెన్ గా జాయిన్ అయినప్పుడు ప్రతిసారి నేను ఒక ఫోన్ ఆర్ఎల్స్ సింపుల్ గా మనం ఒక చిన్న బుక్ మాట్లాడుకుందాం, బుక్స్ గురించి మాట్లాడుకుందాం. నా దగ్గర టోటల్ 100 రూపీస్కి సెల్ చేయమని చెప్పి ఒక బుక్ని ఇచ్చాడు. నేను 100 రూపీస్కి సెల్ చేసిన ప్రతిసారి 5 రూపీస్ ఇస్తున్నాడు. 100 రూపీస్కి 5 రూపీస్, 100 రూపీస్కి 5 రూపీస్. ఇది ఫస్ట్ సినారియో. కానీ ఈసారి ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఫిక్స్డ్ శాలరీ ఒక 1000 రూపీస్ ఇస్తూ, తర్వాత 4000 కంటే ఎక్స్ట్రా నేను సేల్ చేసిన ప్రతి దానికి 2.5 రూపీస్ పర్సంటేజ్. 2.5% అంటే 100 మీద 2 రూపీస్, 2.5 రూపీస్, రైట్. ఇలాగా ఎక్స్ట్రా కమిషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఏం జరిగింది? ఫస్ట్ దానికి వచ్చే కంటే ఇప్పుడు 600 ఎక్స్ట్రా ఉందిట. అసలు సేల్స్ వర్త్ ఎంత మాట్లాడమంటున్నారు, రైట్. ఏం చెప్తున్నారు? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సేల్స్ వర్త్ 100 అనుకుంటున్నాను, రైట్. ఫస్ట్ కండిషన్లో నాకు వచ్చే కమిషన్ ఎంత అవుతుంది? 5A. సేల్స్ వర్త్ కమిషన్ రాసుకుంటున్నా, రైట్. సేల్స్ వర్త్ 100A అనుకుంటే కమిషన్ 5A. కానీ సెకండ్ టైం ఏం చేస్తున్నారు? సేల్స్ వర్త్ 100A, ఇది కాన్స్టెంట్. సేల్స్ వర్త్ అనేది కాన్స్టెంట్, రైట్. ఈసారి ఏం చేస్తున్నాను? ఫస్ట్ 1000 రూపీస్ శాలరీ పే చేస్తున్నారు. తర్వాత 4000 కంటే ఈ 100Aలో నుంచి
4,000 సబ్స్ట్రాక్ట్ చేసేసా. ఫస్ట్ 4,000 రూపీస్కి నాకు శాలరీ వచ్చేసింది. కానీ ఈ 100A మైనస్ 4,000, రైట్, 100A అనేది 4,000 కంటే ఎక్స్ట్రా వాల్యూ. ఎలా తెలుస్తుంది నాకు? ఎక్సీడింగ్ 4,000. ఆ 4,000 ఫస్ట్ పక్కకి తీసేసి పెట్టేసింది. టోటల్ 100Aలో ఒక 4,000 మీద రైట్ 1,000 శాలరీ వస్తుంది. తర్వాత రిమైనింగ్ అంటే 100A మైనస్ 4,000, దీని మీద నాకు 2.5% కమిషన్ వస్తుంది. 2.5% కమిషన్, రైట్? ఎస్. సో దీని మీద 2.5% కమిషన్. 2.5% అంటే 2.5 డివైడెడ్ బై. ఇప్పుడు ఫస్ట్ దానికంటే సెకండ్ వాల్యూ మోర్. ఫస్ట్ ప్లస్ 600 ఇజ్ ఈక్వల్ టు సెకండ్ వాల్యూ, కరెక్ట్? ఫస్ట్ ఈక్వేషన్ కంటే సెకండ్ వాల్యూ, సెకండ్ టైం నాకు 600 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది, రైట్? ఎస్. సో 1000 ప్లస్ 2.5A, దీన్ని డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నా. 25 4 టైమ్స్ 100, రైట్? 0000 25 4 times 100 is 5A plus 600. Done. Yes. So 2.5A is 300. 600 plus 100 700. 1000 లో నుంచి 700 సబ్స్ట్రాక్ట్ చేస్తే 300. A is 120. A value 120 exact గా. Then 100A కావాలి నాకు. 100A is the sales worth, which is 12,000. 12,000 is my final answer for this question. Second option is the correct answer for this question. Then, right? Yes. Next one. 5% people of a village in Sri Lanka died to bomb. Right? Bombardment. Okay. 15% of the remainder left the village on account of fear. Very good. Now the population is reduced to how much is in the beginning? Very good. Right. Initial గా నాకు వాల్యూ ఎంతో తెలియదు. అందులో 5% died. వెరీ గుడ్. అంటే వీళ్ళలో 95% మెంబర్స్ రిమైనింగ్. వీళ్ళ ఈ వాల్యూలో కూడా ఇంకో 15% లెఫ్ట్, అంటే 85% రిమైనింగ్. ఆ రిమైనింగ్ వాల్యూ 3553 చెప్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో 85 4 టైమ్స్ 32 34, రైట్? ఎస్. 153. If now the population is reduced to 3553, then what is the beginning population? Very good. First, 15% of the remainder left, remaining 85%. And wait, in the direct cancellations kaakunda, right? 3553 క్యాన్సిల్ అవ్వట్లేదు కదా. 17 టైమ్స్ 20 టైమ్స్ 19 టైమ్స్ 20 టైమ్స్. దెన్ 17 2 times 34, 17 2 times 34, 15 2 not 153, 17 9 times 153. Yes, exactly cancel అయిపోయింది. 17 209 times 19, 11 times. Very good. A value 400 into 11, 4400. 4400 is the final answer. Third option is the correct answer for this question. Done. Right? Yes. Next question. In a factory, there are 40% technicians and 60% non-technicians. If 60% of the technicians and 40% of the non-technicians are permanent employees, very good. Then percentage of temporary employees, very good. Total 100 members ni first రెండు కేటగిరీలుగా
టెక్నీషియన్స్ అలాగే నాన్ టెక్నీషియన్స్ గా డిస్ట్రిబ్యూట్ చేశారు. టెక్నీషియన్స్ 40% 40A, ఇనిషియల్ గా 100A అనుకుంటే నాన్ టెక్నీషియన్స్ 60% ఆర్ నాన్ టెక్నీషియన్స్. 60% of the technicians and permanent, non-permanent, permanent, temporary, permanent, temporary. Technicians లో permanent ఎంతమంది? 60% of 40A, 64 times 24A. 24A అయిపోతే రిమైనింగ్ వాల్యూ 16A. నెక్స్ట్ permanent, temporary. 40% of non-technicians, which is 64 times 24A. 36A. Temporary employees ఎంతమంది ఇప్పుడు? Which is temporary is 16A plus 36A, which is 40, 52A. 52% are total 100A లో 52A are temporary. Then third option is the final answer for this question, right? Next question. A mixture of 70 liters of wine and water contains 10% water. How much water must be added to make it 1/2%? Then right. నేను యాడ్ చేసే వాల్యూ ఆల్రెడీ రేషియోస్ లో కూడా ఈ మాట మాట్లాడుకున్నాం. యాడ్ చేసేది వాటర్ మాత్రమే, అంటే మిల్క్ లో చేంజ్ రాకూడదు. ఇనీషియల్ గా మిల్క్ టు వాటర్ ఈజ్ ఇన్ ద రేషియో 9:1. 10% వాటర్, 10%, మిగిలిన 90%. ఇది ఇనీషియల్ వాల్యూ, రైట్? ఫస్ట్ మిల్క్ టు వాటర్ ఇనీషియల్ గా ఉన్న రేషియో 12.1, 1/2 అంటే 1/8, రైట్? ఎస్, 8 parts లో 1 part అంటే 7:1 అవ్వాలి. వెరీ గుడ్. సో ఇక్కడ డిఫరెన్స్ 6, ఇక్కడ డిఫరెన్స్ 8. సారీ, మిల్క్ కాన్స్టెంట్ అవ్వాలి కదా, మిల్క్ కాన్స్టెంట్ అవ్వాలి. వాటర్ ని మాత్రమే యాడ్ చేస్తున్నాను, మిల్క్ కాన్స్టెంట్ అవ్వాలి. సో 7 times 9 times 9, 7 times 63, 7, 63, 2. వెరీ గుడ్. 63 plus 7 టోటల్ వాల్యూ 70 liters చెప్తున్నారు. నేను యాడ్ చేసింది ప్లస్ 5 parts. 70 parts ఈస్ గివెన్ యాజ్ 70 liters. యాడ్ చేసింది 9 సారీ 7 నుంచి 9, 2 parts యాడ్ చేసాం. 2 parts 2 liters. 2 liters is the final answer. Fourth option is the correct answer for this question. Yeah. Right? Yes. Next one. The amount of water that should be added to reduce 9 ml lotion containing 50% alcohol to 30% alcohol. Initial alcohol, water. Right, 50-50, 1:1 ఉందిట. ఈసారి 30% ఆల్కహాల్ అవ్వాలట, అంటే రైట్ 3:7 అవ్వాలి. వాటర్ యాడ్ చేస్తున్నాం, ఆల్కహాల్లో చేంజ్ రాకూడదు. 3:3 ఇనీషియల్ రేషియో 3:7. దెన్ ఇనీషియల్ గా దట్ షుడ్ బి యాడెడ్ టు రిడ్యూస్ 9 ml లోషన్. టోటల్ వాల్యూ 6 parts, యాడ్ చేసింది 4 parts. 6 parts 9 ml అయితే 4 parts అడుగుతున్నారు, రైట్? 3 times 2 times 3 times 6 ml. 6 ml is the final answer. Option, fourth option is the correct answer for this question. Then right? Yes. Next one. The tax of a commodity diminished by 20% and its consumption increased by 10%. The revenue is equal to tax into consumption. Very good. Initial got 10, 100. Tax diminished by 20%. అంటే 10 rupees 8 rupees అయింది. Increased by 10% అంటే 1188. Right. Decrement to 12%. 12% decrement, fourth option. Very good. Next. At an examination in which full marks were A got 10% less than B. Very good. A is to B ratio మాట్లాడచ్చు 10% less, which means 9:10. B got 25% more than C. B to C is 5:4. Very good. Next. C got 20% less than B. C to D 20% less, which means 4:5. Very good. If A got
ఇక్కడ ఈ రెండింటిని బిసిని యాడ్ చేస్తే సి కామన్ గా ఉంది. సో బి ఈస్ టు సి ఈస్ టు డి ఈజ్ 5:4:5. వెరీ గుడ్. ఇక్కడ బి వాల్యూ 5, 10 అంటే ఏబిసిడి ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి ఈజ్ ఈ రేషియోని 2తో మల్టిప్లై చేస్తే 18, రైట్. సారీ, దీన్ని కాదు 2తో మల్టిప్లై చేయాల్సి దీన్ని, ఎందుకంటే ఇక్కడ 10 ఇక్కడ 5 కాబట్టి 9, 10, 8, 10. Very good. A got 360 అంటే 9 parts is given as 360. Very good. What percentage of full marks did D obtained? D 10 parts. Right, 9 4 times. So 400 is getting 9 4 times 36, 10 4 times 40, 400. Required percentage obtained marks of 400, total marks of 500 into 100. 4/5 ante 80%. 80% is the final answer. Third option is the correct answer for this question. Done. Right. Yes. Next one. If population of a certain city increases at 5%, if population in 19 was, then population in 78 was. Very good. 78 initial గా ఎంత ఉందో తెలియదు, అందులో 5% increment, which means 21/20. Next, ఇక్కడ 78, 79, 80, 81. Very good. ఇప్పుడు నాకు ఫైనల్ గా 138,915. వెరీ గుడ్. సో 21 ని క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆర్ఎల్స్ 21 క్యూబ్, 21 cube, 2 cube 8, 1 cube 1. Okay, 2 times 4, 1 time 4, 2 1 time 2, then double 8, 4, 1 6, 12, 9 2 6 1. 9 2 6 1. Very good. 21 cube, wait, 21 cube, done. 21 cube 9261, right. 9261, 9261 one time, right. Next 9261 5 ఉంది కాబట్టి 5 times. Next 8 15 times, 58 times 120, 120 పక్కన 000. Right. First option is the final answer for this question. Done. Right. Next one. There were 2 candidates in an election. Winner candidate received 62% of the votes and won by the election by. Very good. 2 candidates. Total 100A అనుకుంటే ఒక పర్సన్ కి 62% వచ్చిందట. 62A. రిమైనింగ్ పర్సన్ కి రైట్ 38A. వెరీ గుడ్. 1/288 అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, రైట్. 24A. 24A. కరెక్ట్. ఆ 24A వాల్యూ ఎంత చెప్తున్నారు? 288. అలా అయితే నన్ను అడిగింది నెంబర్ ఆఫ్ ఓట్స్ కాస్టెడ్ టు ద విన్నింగ్ క్యాండిడేట్ కి 62A. 24 1 time 24, 24 2 times 48, 2 times 24, 6 times 72, 74. Very good. Second option is the final answer. Right. Next one. Nitin's salary is reduced by 10%, and then reduced salary is increased by 10%. Find how much percentage. Right. Initial 100%, 100 rupees ఉన్నది. ఫస్ట్ 10% రెడ్యూస్ అయింది. వెరీ గుడ్. 10% రెడ్యూస్ అంటే 10 rupees రెడ్యూస్ 90. ఈసారి 10% ఇంక్రిమెంట్, ఇంక్రీజెస్ బై 10%, which is 10% of 99 rupees. 99, 100 నుంచి 99 అయింది అంటే 1% డిక్రిమెంట్. 1% డిక్రిమెంట్. Third option is the final answer for this question. Done. Right. Next one.
A man spends 10% of his income on rent, 20% of the rest on his child's education, 25% of the rest on miscellaneous. Very good. Rest అనే మాట మాట్లాడుతున్నారు. Then 10% house rent, income. Now he possesses. Final గా తన దగ్గర అంత ఉందిట. 10% స్పెండ్ చేసేస్తే రిమైనింగ్ 90%. ఈ 90% లో కూడా 20% స్పెండ్ అయిపోయింది, రిమైనింగ్ 80%. రైట్, అందులో కూడా 25% మిస్లీనియస్, రిమైనింగ్ 75% రిమైనింగ్. ఇప్పుడు 1944 రూపీస్ ఉన్నాయి. ఫస్ట్ రెంట్ మీద స్పెండ్ చేసేసిన తర్వాత 90% మిగిలింది, దాని తర్వాత 20% స్పెండ్ చేసేసిన తర్వాత 80%, మళ్ళీ 25% స్పెండ్ చేసేసిన తర్వాత రిమైనింగ్ వాల్యూ 75%. ఆ రిమైనింగ్ వాల్యూ 1944 చెప్తున్నారు. డన్. 0000 పోయింది, 3 times, 4 times, 4 2 times. వెరీ గుడ్. 2 3 times 6, 6 9 times 54. 54 3 times 162, 162 అంటే 32, 324, 324 అంటే ఎగ్జాక్ట్లీ దీనికి డబల్. 6 times 36 times, 3 క్యాన్సిల్ చేస్తే 36, ఏ వాల్యూ 36 పక్కన 00, 36 పక్కన 00. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. దెన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. If cost of sugar increases by 25%, how much percentage consumption expenditure is fixed? 25%, 1/4 increment. 1/4 increment అంటే 1/5 decrease చేయాలి, which is 20%. Third option, very good. The price reduced by 25%, original increased by 1/4 decrease అయిందిట. ఈసారి ఏం చేయాలి? 1/4 minus 1, which is 1/3. Right, 33, 1/3% increment. రైట్, ఇంక్రీజ్ అయితే యాడ్ చేయాలి, డిక్రీజ్ అయితే సబ్స్ట్రాక్ట్ చేయాలి. రైట్. నెక్స్ట్ 2 numbers 30%, థర్డ్ నెంబర్ హౌ మచ్ పర్సెంటేజ్ ఇస్ ద సెకండ్? 3 నెంబర్లు ఏబిసి అనుకున్నాం. రైట్, 3వ నెంబర్తో కంపేర్ చేస్తున్నారు కాబట్టి దీన్ని 100, లెస్ అంటే 70, లెస్ అంటే 63. హౌ మచ్ పర్సెంటేజ్ ఈజ్ సెకండ్ నెంబర్? లెస్ దాన్ అనే మాట మాట్లాడుతున్నారు అంటే ఫస్ట్ డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ అపాన్ దాన్ ఫస్ట్. లెస్ అంటే పైన బిగ్గర్ నెంబర్ ఇంటూ 100, 1/10, 10%. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దెన్ నెక్స్ట్. A man saves 20% of his monthly salary. If on account of dearness of things to increase monthly expenses by 20%, he is only able to save 20%, 200 per month. What is his monthly salary? Very good. Very good. Income, expenditure, savings. Right? Income is equal to expenditure plus savings. Very good. Initial గా 100 రూపీస్ ఇన్కమ్ అయితే అందులో 20 రూపీస్ సేవ్ చేస్తున్నట్ట. ఎక్స్పెండిచర్ 80%, 80 రూపీస్. వెరీ గుడ్. ఇఫ్ ఆన్ డియర్నెస్ ఆఫ్ థింగ్స్ he is to increase his monthly expenses by 20%. 80 మీద 20% అంటే 96 రూపీస్. రైట్, 20% అంటే 80 మీద 20% of 80, which is 516.96. ఇప్పుడు 100 రూపీస్ ఇన్కమ్ మాత్రం 100 రూపీసే వస్తుంది అంటే 4 రూపీస్. ఈజ్ ఏబుల్ టు సేవ్ ఓన్లీ 200 per month. రైట్, 100 ఏల్లో రాసేద్దాం. మొత్తం వాల్యూస్ అన్ని ఏల్లో కన్వర్ట్ చేసేస్తే 4A వాల్యూ, 4A ఈజ్ గివెన్ యాజ్ 200 రూపీస్. వెరీ గుడ్. అలా అడిగితే టోటల్ 100A వాల్యూ 25 times 25, 2 times 50. Right, 5,000 is the salary. First option is the final answer for this question. Then right. Next one. A candidate who got 30% of the marks fails by 50%, 50 marks, but another candidate who got 45% more than marks. Iddaru pass marks is equal to pass marks. Correct. ఒక పర్సన్ కి ఏమో 50 మార్క్స్ 30% ఆఫ్ ద మార్క్స్ అండ్ ఫెయిల్స్ బై 50. ఒకవేళ ఆ 50 మార్క్స్ కూడా వచ్చుంటే 30A
టోటల్ 100A అనుకుందాం, టోటల్ 100A మార్క్స్ అనుకుంటే తనకు వచ్చింది 30A, ఇంకొక 50 మార్క్స్ వచ్చుంటే పాస్ అయ్యేవాడు, రైట్. ఈ పర్సన్కి ఏమో 45A వచ్చినాయి, కానీ అందులో నుంచి 25 రెడ్యూస్ చేస్తే ఎగ్జాక్ట్ గా పాసింగ్ మార్క్ వచ్చేది, రైట్. డిఫరెన్స్ ఈజ్ 15A, 15A వాల్యూ 75, A వాల్యూ 5, రైట్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాసింగ్ మార్క్స్. Passing marks is, you can 30A plus 5 or else 45A minus. Passing mark is 30A plus 50, which is 35 times 150 plus 50, which is 200 marks. Second option is the final answer. Second option is the correct answer for this question. Done. Right. Next. After 38 liters of petrol were poured into the tank, it is still 5% empty. Right? How much petrol must be poured into? Right? Empty 5% and 95% filled. 95% value they are given as 38. Next, how much petrol must be poured into the tank in order to fill it? ఇంకొక 5%, ఆ 5% వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. 5 19 టైమ్స్ 19 2 టైమ్స్, ఇంకో 2 లీటర్స్ కనుక యాడ్ చేసి ఉంటే ట్యాంక్ అనేది ఫిల్ అయ్యేది. అంటే 38కి 2 లీటర్స్ యాడ్ చేసి 40 లీటర్స్ ఫిల్ చేసి ఉంటే నాకు ట్యాంక్ అనేది ఫిల్ అయ్యేది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. డన్. నెక్స్ట్. In an examination, 40% failed in Hindi, 45% in English, 25% in both. Very good. సర్కిల్ మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఇందాక సాల్వ్ చేసాం. హిందీ ఇంగ్లీష్ రెండిట్లో కలిపి 25. హిందీ మొత్తంలో 40 రావాలి, అంటే ఇంక కూడా 15 రావాలి. 45 రావాలి ఇంగ్లీష్ మొత్తం మీద, అంటే ఇంకా 20. వెరీ గుడ్. ఫెయిల్డ్ క్యాండిడేట్స్ గురించే మాట్లాడారు మొత్తం అంతా. ఫెయిల్డ్, టోటల్ ఫెయిల్డ్ ఈజ్ 45 plus 15, 60%. 60% failed. Percentage failed students. Third option is the final answer. Very good. Next. The population, 5/9 of them are males and the rest female. 40% of the male are married. What is the percentage of married female? Very good. So total 4,000, 45,000. అందులో 5/9 are male, female. 5/9 అంటే 9 5 times 5 5 times 25. వెరీ గుడ్. ఇక్కడ ఒక 20,000. 40% of the male are married, unmarried, right? So married 40% అంటే 25 4 times 10,000. మ్యారీడ్ అన్మ్యారీడ్ నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు కదా. ఈ మ్యారీడ్ పర్సన్స్ ఎవరిని మ్యారేజ్ చేసుకుని ఉంటారు? ఫీమేల్స్ నే. ఈ 10,000 మెంబర్స్, 20,000 లో 10,000 50%. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, రైట్. నెక్స్ట్. The salary of a worker first increases and afterwards reduced by what is the net change? Very good. First increased by 30%, next reduced by 30. 30 into 30 upon 100. Very good. Decreased by, right, 9%. 9% overall percentage change. Successive percentage change మాట్లాడినప్పుడు చెప్పా. మైనస్ అంటే డిక్రిమెంట్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దెన్ నెక్స్ట్. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 47% failed in English, 54. The pass percentage in both the subjects. Find the pass percentage in both the subjects. If 31% failed in both the subjects, right? Very good. So total English లో 47% రావాలి, అలాగే టోటల్ మ్యాథమెటిక్స్ లో 54% రావాలి. ఓవరాల్ గా రెండు కలిపిన వాటిల్లో 31. ఈ సర్కిల్ మొత్తంలో 47 రావాలి అంటే ఇంకొక 16% యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ టోటల్ వాల్యూలో విచ్ ఈజ్ 23 యాడ్ చేస్తే సరిపోతుంది. ఓవరాల్ ఫెయిల్డ్ ఈజ్ 16, 47 plus 23, which is 70%. వీళ్ళు ఫెయిల్డ్ క్యాండిడేట్స్. పాస్డ్ క్యాండిడేట్స్, టోటల్ క్యాండిడేట్స్ లో నుంచి ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ని సబ్స్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ పాస్డ్ క్యాండిడేట్స్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్.
A person spends 1/5 of his income on education on his children, 20% of remaining on food. If he is left with 576 fifth, right, of his income, very good, spends 1/5 of his income on child education, 20% of remaining on, very good. If he is left with, what is his income? Income ఏ రూపీస్ అనుకుంటున్నాం, 1/5 స్పెండ్ చేసేసాడు అంటే రిమైనింగ్ 4/5. ఇందులో 20% 1/5 స్పెండ్ చేసేసాడు అంటే రిమైనింగ్ 4/5. నౌ హీ ఈస్ లెఫ్ట్ విత్ 576. 4 times 16, 3 times 48, 16, 6 times 96, A 36, 25. 25 ని నేను 25 ని 100/4 అని రాస్తా. 100/4, 9 times 900 rupees. Option, first option is the final answer for this question. Done, right? Next one. In a school of 850 boys, 44% Muslim, 28% Hindu, 10% Sikh, and the remaining other communities, how many belong to? 44 Muslim అయిపోయారు, 28, 44, 28, 44, 28, 10. వీళ్ళు అయిపోగా రిమైనింగ్ వాళ్ళు 40, 20, 60, 60 plus 10, 72, 82%, 82%. అదర్స్ కావాలి అంటే టోటల్ 100% లో నుంచి 82% సబ్స్క్రైబ్ చేస్తా, విచ్ ఈస్ 18%. టోటల్ 100% 850 చెప్తున్నారు, 100% ఈస్ గివెన్ యాజ్ 850. నాకు కావాల్సింది 18%, రైట్? 18 into 8.5, 18 into 8.5, 18 8 times 144 plus 9, 153. 153 is the final answer. Option, third option is the correct answer for this question. Done. Third option is the correct answer. Next. A person who was asked to subtract 25% of the number from original, but he subtracted 25 from the original number. Right? His answer was 25%, 25 more than correct one. What is the original number? Right? Let the original number be 100. A person was asked to subtract 25% of a number from the original number. ఒరిజినల్ నెంబర్లో నుంచి 725 సబ్స్ట్రాక్ట్ చేస్తే 75A వస్తుంది. కానీ ఈసారి 100A నుంచి 25 సబ్స్ట్రాక్ట్ చేశాట, దానివల్ల ఈజ్ గెట్టింగ్ 25 మోర్ దెన్ ద కరెక్ట్ వన్. రైట్? కరెక్ట్ కంటే 25 ఎక్స్ట్రా వచ్చింది. కరెక్ట్ వాల్యూ ఇది, దీనికంటే 25 ఎక్స్ట్రా వచ్చిందిట. రైట్? Yes. So 25A value, ఇది ఇటువైపు వస్తే 50, 100A value 200. 200 is the final answer. Fourth option is the correct answer for this question. Done. Right? Right? Yes. Yes. Next question. When 5% is lost in the grinding wheat, a country has to import 20 million bags. But when only 2% is lost, it has to import only 15% bags. Find the quantity of wheat which grows in the country. Very good. Very good. Right? 5% loss అవడం వల్ల 20 million bags ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. 5% మనం 100% పండిస్తున్నాము. రైట్? ఒక 5% ఆఫ్ ది బ్యాగ్స్ అంటే 95% మనం ఇన్వెస్ట్ చేస్తూ ఇంకొక 5% అప్పు తెచ్చుకుంటున్నాం. ఈసారి ఏం జరుగుతుంది? సెకండ్ టైం 2%, 98% ఓకే, మన దగ్గర పర్ఫెక్ట్ గా ఉన్నాయి, కానీ 2% లాస్ అయినాయి. ఆ లాస్ వల్ల నేను అడిషనల్ గా, అంటే ఆ 2% లాస్ వల్ల 15 million బ్యాగ్
5% లాస్ వచ్చినప్పుడు 20 మిలియన్ బ్యాగ్, అలాగే 2% లాస్ వచ్చినప్పుడు 15 మిలియన్ బ్యాగ్ తెచ్చుకుంటే సరిపోయింది. అంటే లాస్ నాకు 3% ఇంక్రీజ్ అవడం వల్ల, 3% డిక్రీజ్ అవడం వల్ల, లాస్ అనేది డిక్రీజ్ అవడం వల్ల నేను 5 మిలియన్ తక్కువ తెచ్చుకోగలిగా. అంటే ఆ 3% వాల్యూ 5 మిలియన్. టోటల్ 100%, 500/3, 500 upon 3, 3 1 time 3, 3 6 times 18, 6 times 2/3 million, 166, 2/3 million is the final answer. Done, right? Yes. So here ends the session. My explanation నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, రైట్? లైక్ నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.